ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్. ఈ వీడియోలో నేను స్టిచ్ చేసిన మిషన్ డీటెయిల్స్ అయితే చెప్తాను. నేను స్టిచ్ చేసిన మిషన్ అయితే జాక్ F5 అండి. ఇప్పుడు ఆ మిషన్ అయితే చూద్దాము రండి. ఇదేనండి జాక్ F5 మిషను. చూడ్డానికైతే ఇలా ఉంటుందండి. ఇది పవర్ మిషన్ అండి. ఓన్లీ మనం కరెంట్ ఉన్నప్పుడు మాత్రమే స్టిచ్ చేయగలుగుతాము. కరెంట్ లేకపోతే దీన్ని యూజ్ చేయలేమండి. ఇలా అంచుకి మనకి టేప్ లాగా బార్డర్ లాగా వస్తుందండి. అర్జెంట్కి ఏదైనా టేప్ లేనప్పుడు దీన్ని కూడా యూజ్ చేసుకొని మనం కొలత తీసుకోవచ్చు బ్లౌజ్ కుట్టేటప్పుడు. ఇదైతే థ్రెడ్ ఎక్కించుకోవడానికి స్టాండ్ అండి. ఇలా రెండు ఇచ్చారండి మనం థ్రెడ్ ఎక్కించుకోవడానికి. నేను ఒకటి థ్రెడ్ ఎక్కించుకుంటాను, ఇంకొకటి అయితే ఇలా థ్రెడ్ పైపింగ్ చేసుకునే థ్రెడ్ రోల్ అయితే పెట్టుకున్నానండి. మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది యూజ్ చేసుకోవడానికి. అలాగే ఈ మిషన్ యూజ్ చేయడానికైతే కంపల్సరీ మనకి స్టెబిలైజర్ బాక్స్ అయితే కావాలండి. ఇది పెద్ద మిషన్, పవర్ మిషన్ కదా. కరెంటు హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు మిషన్కి ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మనం స్టెబిలైజర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలండి. ఈ స్టెబిలైజర్ అయితే నేను మిషన్తో పాటునే కొనుక్కున్నానండి. ఇది జాస్ కంపెనీదండి స్టెబిలైజరు. నాకు 1500 పడింది ప్రైస్ అయితే. ఈ మిషన్ తీసుకున్న షాప్లో వాళ్ళే ఈ స్టెబిలైజర్ కూడా సజెస్ట్ చేశారండి. మిషన్ వచ్చి నేను తిరుపతిలో తీసుకున్నానండి. ఈ మిషన్ తీసుకొని కూడా దాదాపు 2 years అవుతుందండి. మిషన్ ప్రైస్ వచ్చి నాకు 22.5 పడిందండి. 22.5 పడింది మిషను. అలాగే స్టెబిలైజర్ 1500, మిగతా కావాల్సిన ఆయిలు, థ్రెడ్స్ అవి ఇవి కలిపి నాకు 25,000 వరకు అయిందండి మిషన్ తీసుకోవడానికి. మనకి మిషన్ తీసుకోవడం వల్ల స్పీడు ఎక్కువగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు, టైం సేవ్ అవుతుంది. ఈ మిషన్ని ఇలా పైకి లిఫ్ట్ చేయడానికి, లిఫ్ట్ చేసినప్పుడు వెనకాల ఇక్కడ స్టాండ్ లాగా ఉంటుందండి. ఈ స్టాండ్ పైన మనం మిషన్ని లిఫ్ట్ చేసినప్పుడు ఇలా పెట్టుకోవడానికి ఇలా స్టాండ్ లాగా ఇచ్చారు మనకి. ఆయిల్ మార్చుకునేటప్పుడు కానీ కింద క్లీన్ చేసుకునేటప్పుడు కానీ మిషన్ లిఫ్ట్ చేసినప్పుడు ఆ స్టాండ్ పైకి అయితే మనము మిషన్ని వాల్చాలండి. కింద అయితే ఇలా ఉంటుంది మిషన్కి. ఇది ఆయిల్ ట్యాంకర్ అండి, మిషన్ కింద ఉంటుంది. ఇది వచ్చి పెడల్ అండి. దీన్ని ఇలా ప్రెస్ చేస్తే మనకి మిషను మూవ్ అవుతుంది. ఇది ఫుట్ లిఫ్టర్ అండి. మనం పాదం పైకి ఎత్తాలి అంటే మిషన్ పైనే కాలు పెట్టుకొని, పెడల్ పైనే కాలు పెట్టుకొని మోకాలతో ఇలా ప్రెస్ చేసినట్లయితే ఫుట్ పైకి లేస్తుంది. మనం చేత్తో లేపే పని లేకుండా ఇలా ఉంటుందండి. మనం చిన్న మిషన్లకైతే ఇలా వెనకాల ఉంటుంది కదండి, దీనికైతే ఇలా కింద ఇచ్చారు. అలాగే వెనక ఇలా ఉంటుందండి. దీన్ని పైకి ఎత్తితే కూడా పాదం అనేది పైకి లేస్తుంది. కానీ ఇది కొంచెం టైట్గా ఉంటుంది. ప్రతిసారి దాన్ని ఎత్తి మనం పాదం ఎత్తాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. మనం దాన్ని బాబిన్కి రోల్ చేసుకునేటప్పుడు మాత్రం యూజ్ చేసుకోవచ్చండి. మనకి ఫుట్ లిఫ్టర్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. మనము మిషన్ పైన ఇలా కాలు పెట్టుకొని కూడా ఇలా కాలుతో ఎత్తుకోవచ్చు, ఒకే కాలు పెట్టుకొని. ఇది మిషన్ వైర్ అండి. ఆ మిషన్ వైర్ని ఇలా స్టెబిలైజర్కి పెట్టాలండి, మిషన్ ప్లగ్ని. ఇది స్టెబిలైజర్ ప్లగ్. దీన్ని మనం మెయిన్ స్విచ్ బోర్డుకి అనేది పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని స్విచ్ ఆన్ చేసుకుంటే మిషన్ అయితే ఆన్ అవుతుంది. మిషన్ ఆన్ అవగానే ఇలా నెంబర్స్ వచ్చి ఇక్కడ P- అని పడుతుందండి. ఇక్కడ ప్లస్ మైనస్ అని 2 ఉన్నాయి కదండి. ఇవైతే మనం స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. దీంతో ప్లస్ అంటే ఇంక్రీజ్ అవుతుంది, మైనస్ అంటే తగ్గుతుందండి స్పీడు. మనకి ఎంతలో కావాలో అంతలో పెట్టుకోవచ్చు. 40 వరకు ఉంటుందండి స్పీడ్ లిమిట్. మనకి ఎంత స్పీడ్ కావాలో అంత స్పీడ్ అయితే పెట్టుకోవచ్చు. నేనైతే 35 అయితే పెట్టుకొని ఉన్నానండి ప్రజెంటు. స్టార్టింగ్లో 25, 20 పెట్టుకొని అయితే రన్ చేయాలండి. ఇక్కడ P అని ఇలా పక్కన డాష్ లాగుంది కదండి, అది పై వైపు ఉంటే మనం సూది అనేది
మిషన్ ఆఫ్ చేసినప్పుడు, మిషన్ తొక్కి నిలిపేసినప్పుడు మిషన్ నీడిల్ బార్ అనేది పైకి ఉంటుందండి. అలా కాకుండా ఈ మైనస్ అనేది కింద ఉన్నిందంటే మనం మిషన్ కుట్టి స్టాప్ చేసిన ప్రతిసారి కూడా సూది కింద వైపు ఉంటుందండి. చూడండి, మనం మిషన్ రన్ చేసి ఆఫ్ చేసినప్పుడు నీడిల్ బార్ అనేది ఇలా కింద వైపు ఉంటుందండి. మనం ప్రతిసారి పైకి లేపుకోవాలంటే కష్టంగా ఉంటుంది. అందుకని ఆ మైనస్ లాగుండేదాన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసుకుంటే పైకి వెళ్ళిపోతుంది. ప్లస్ని కానీ మైనస్ని కానీ ఇట్లా లాంగ్ ప్రెస్ చేసుకున్నట్లయితే ఆ డాష్ లాగుండేది పీ పైకి వెళ్ళిపోతుందండి. ఇక్కడ మనకి సూదిలోకి దారం గీరం ఎక్కించుకోవాలి అన్నప్పుడు, లేకపోతే వెలుతురు కొంచెం తక్కువగా ఉందనుకుంటే మిషన్కి ఇక్కడ లైట్ వస్తుందండి. ఆ లైట్ని వేసుకొని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక స్విచ్ ఉంటుందండి, దానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. మనము ఒకేసారి డబుల్ ప్రెస్ చేసినామంటే ఇలా ఎక్కువ వస్తుందండి. అలా కాకుండా ఇలా ఫస్ట్ ఒకసారి మనం ప్రెస్ చేసినామంటే కొంచెం తక్కువ వస్తుంది వెలుతురు. ఇలా డబుల్ ట్యాప్ చేసినామంటే ఇలా ఎక్కువగా వస్తుందండి. మనం ఎక్కువగా నీడిల్కి దారం ఎక్కించుకోవడానికి ఈ లైట్ చాలా బాగా యూస్ అవుతుందండి. అలాగే ఇక్కడ బ్లూ కలర్లో ఒకటి ఉంది కదండి, దాని గురించి కూడా చూద్దాము. మనకు అవసరమైనప్పుడు లైట్ ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకోవచ్చు. ఈ బ్లూ కలర్ది వచ్చి నీడిల్ ఒకసారి కిందకి దిగాలి అన్నప్పుడు ఇలా ఒకసారి ప్రెస్ చేసుకుంటే కిందకి పైకి మూవ్ అవుతుందండి. మనం దీన్ని ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే వర్క్ బ్లౌజులు, అలాగే మనం ఏదైనా కర్వ్స్ కుట్టేటప్పుడు నీడిల్ని ఒక్కొక్కసారి దింపుకోవాలి అంటే దీన్ని యూజ్ చేసుకొని దింపుకోవచ్చండి. మనం మిషన్ పెడల్ పెట్టామంటే మిషన్ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఇది బాగా యూస్ అవుతుందండి. ఇప్పుడైతే మిషన్కి దారం ఎలా ఎక్కించుకోవాలో చూద్దాము. ఇలా నూలుంటని ఆ థ్రెడ్ రోల్లో పెట్టుకొని ఇలా స్టాండ్ నుంచి ఒక హోల్ ఉంటుందండి, ఆ హోల్లో నుంచి వెనక పక్క నుంచి ముందు పక్కకి ఇలా లాగాలండి. ఈ స్టాండు ఇక్కడ ఒక స్క్రూ ఉంటుందండి స్టాండ్ కింద. ఆ స్క్రూని మనము టైట్గా పెట్టుకున్నట్లయితే స్టాండ్ అటు ఇటు జరగకుండా ఉంటుంది. అలా కాకుండా కొంచెం లూజ్గా పెట్టుకున్నట్లయితే ఆ స్టాండ్ ముందుకు వెనక్కి కదులుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం కూర్చొని కూడా ఈ స్టాండ్ని ఇలా ముందుకు లాగి దారాన్ని అనేది ఎక్కించుకోవచ్చండి. అలా కాకుండా టైట్గా పెట్టుకుంటే మనం లేసి థ్రెడ్ ఎక్కించుకునేటప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలా కాకుండా నేను అయితే కొంచెం లూజ్గానే పెట్టుకున్నానండి స్టాండు. ఇలా వెనక నుంచి ముందుకు థ్రెడ్ని తీసుకొని ఇక్కడ మిషన్ దగ్గర ఒక 3 హోల్స్ ఉంటాయండి, దాంట్లో ఎక్కించుకోవాలండి. ఫస్ట్ ఇక్కడ స్టీల్ది 3 హోల్స్ ఉన్నాయి కదండి, దాంట్లో ఫస్ట్ హోల్లో అయితే ఇటువైపు నుంచి అటువైపుకి దారాన్ని అయితే ఎక్కించాలండి. ఇటువైపు నుంచి అటువైపుకి ఎక్కించిన తర్వాత అటువైపు నుంచి ఎక్కించుకోకుండా మళ్ళీ ఇటువైపుకి దారాన్ని మెలికలాగా తీసుకొచ్చి ఈ 3వ దాంట్లో వేయాలండి. దారము ఇలా 3వ హోల్లో వేసిన తర్వాత అక్కడ నుంచి కిందకి తీసుకురావాలి. ఇక్కడ 2 హోల్స్ ఉంటాయండి. ఫస్ట్ హోల్లో ఇలా ముందు వైపు నుంచి వెనక వైపుకి దారాన్ని అనేది మనం ఎక్కించుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మళ్ళీ వెనక వైపు నుంచి కాకుండా మళ్ళీ ముందు వైపుకి మెలుకు వేసినట్టు తీసుకొచ్చి ముందు వైపు నుంచి మళ్ళీ వెనక వైపుకి అనేది దారం వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి. ఇక్కడ షటిల్ ఉంటుందండి, ఇది థ్రెడ్ టెన్షను. మనం థ్రెడ్ కొంచెం లూజ్గా కావాలన్నా టైట్గా కావాలన్నా కుట్టును అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ థ్రెడ్ టెన్షన్ అనేది మనకి యూస్ అవుతుందండి. ఇలా ఆ థ్రెడ్ టెన్షన్లోకి ఎక్కించుకున్నాక బ్లాక్ కలర్ స్ప్రింగ్ లాగుంటుంది కదండి, దాని లోపలికి పంపించుకొని ఇలా ఈ ఎల్ల లాగుండే దాంట్లో ఎక్కించుకొని మళ్ళీ పైకి తీసుకెళ్ళాలండి. ఇక్కడ ఉంది కదండి, దీని లోపలికి ఎక్కించుకోవాలి. మన మిషన్లో ఇది మెయిన్ అండి. దీంట్లో మనం దారం వేయకపోతే కుట్టు అనేది రాదండి. దీంట్లో కంపల్సరీ దారం వేస్తేనే మనకి కుట్టు వస్తుంది. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ 2 హూక్స్ లాగుంటాయండి, 2 వాటి లోపలికి ఎక్కించుకొని ఇంకా లాస్ట్ మనము నీడిల్కి అనేది థ్రెడ్ అయితే ఎక్కించుకోవాలి. ఇలా థ్రెడ్ ఎక్కించుకునేటప్పుడు మనం కనిపించకపోతే హోలు లైట్ వేసుకొని ఇలా ఎక్కించుకోవచ్చండి.
ఇప్పుడు ఇంకొకసారి చూద్దామండి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలో. ఫస్ట్ నూలుంటని ఇక్కడ పెట్టి బ్యాక్ వైపు నుంచి ఈ హోల్లో నుంచి ఫ్రంట్కి తీసుకురావాలి. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ మెలిక వేసినట్టు ఫ్రంట్ బ్యాక్కి మార్చుకుంటూ రావాలండి. ఇక్కడ కూడా ముందు వైపు నుంచి వెనక్కి పంపించి మళ్ళీ వెనక్కి నుంచి కాకుండా మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళాలండి. దారము మెలిక వేసినట్టు రావాలి. ఈ థ్రెడ్ టెన్షన్ సెట్లోకి వేసుకొని ఆ స్ప్రింగ్ లోపల దూర్చుకొని దీంట్లోకి వేసుకోవాలండి. లాస్ట్గా ఈ హుక్స్లోకి వేసుకొని మనం నీడిల్కి అనేది థ్రెడ్ అయితే ఎక్కించుకోవాలి. థ్రెడ్ ఎక్కించుకున్నాక మనం లైట్ అవసరం అంటే ఉండించుకోవచ్చు, లేకపోతే ఆపేయచ్చండి. ఇక్కడ కట్టర్ ఉంటుందండి. ఆ కట్టర్లో మనం థ్రెడ్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇదైతే బాబిన్ హోల్డ్ చేసేదండి. దీంట్లోనే మనం బాబిన్ని పెట్టి హోల్డ్ చేసుకోవచ్చు. మనం సెల్ఫ్గా హోల్డ్ చేయబడలేదండి బాబిను. ఇలా మిషన్కి దారం పెట్టి ఎక్కిస్తే మనం మిషన్ రన్ చేస్తూ ఉంటే అదే ఎక్కించుకునేస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ థ్రెడ్ రోల్లో థ్రెడ్ ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ ఒక టెన్షన్ సెట్ లాగా ఉంది కదండి, అక్కడ ఒక హోల్లో దారం ఎక్కించుకొని దాని చుట్టూ ఇలా రానివ్వాలండి. ఇలా చుట్టూ వచ్చిన తర్వాత ఇక్కడ బాబిన్ హోల్డర్లో బాబిన్ అయితే పెట్టుకోవాలి. ముందుగా ఇలా ముందు వైపు నుంచి థ్రెడ్ని వెనక వైపుకి ఒక 4-5 సార్లు ఇలా చుట్టుకొని ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసుకోవాలి ఈ కట్టర్తో. ఇప్పుడు అక్కడ వెనకాల ఇది లాగా ఉంటుందండి, స్ప్రింగ్ లాగా. దాన్ని ఆ బాబిన్కి ఇలా ట్యాప్ చేసి పెట్టి మనము మిషన్ అనేది రన్ చేస్తే అది మిషను దానంతట అదే బాబిన్ని ఫిల్ చేసుకుంటుందండి. బాబిన్ను ఫిల్ చేసేటప్పుడు వెనకాలన్న ఫుట్ లిఫ్టర్ని పైకి ఎత్తి బాబిన్ని ఫుల్ చేసుకోవాలండి. అప్పుడైతే మనకి సౌండ్ రాకుండా ఉంటుంది మిషను. ఇలా ఫుల్గా బాబిను ఫుల్ అయిపోయినాక దానంతట అదే ఓపెన్ అయిపోతుందండి. అప్పుడు మనం తీసుకొని థ్రెడ్ని ఇలా కట్ చేసుకోవాలి. బాబిను ఎలా ఫిల్ చేసుకోవాలో చూసాం కదండి. ఇప్పుడు ఇది రఫ్ అండి. మనము ముందుకు వెనక్కి సూది వెళ్ళడానికి ఇది యూస్ అవుతుంది. మనం కుట్టేటప్పుడు రఫ్ చేసుకోవడానికి ఇదైతే యూస్ అవుతుందండి. ఇది వచ్చి మనం కుట్టు దగ్గరికి పెట్టుకోవాలా దూరంగా పెట్టుకోవాలనేది దీంతో డిసైడ్ చేసుకోవచ్చండి. ఆ హోల్ ఉంది కదా, ఆ హోల్ నేరుగా ఏ నెంబర్ అయితే ఉంటుందో అక్కడైతే మనకి కుట్టు వస్తుంది. ఈ చక్రాన్ని మనం జరిపేటప్పుడు ఈ రఫ్ చేసేదాన్ని ఇలా కిందకి పెట్టి ఇలా తిప్పాలండి, లేకపోతే అది తిరగదు. మనం డైరెక్ట్గా అలాగే తిప్పితే అది ఇరిగి కూడా పోతుందండి. ఇదైతే వీలు, దీంతో అయితే మనకు పెద్ద యూస్ ఉండదు. దీని లోపల అయితే మోటార్ ఉంటుందండి. ఇక్కడ పెడల్ ఉంటుంది కదండి, ఈ పెడల్ చాలా రఫ్గా ఉంటుంది. మనం డైరెక్ట్గా కాలు పెట్టి తొక్కితే మంటగా ఉంటుందండి చాలాసేపు కుట్టినప్పుడు. దానికి నేనేం చేశానంటే ఇలా క్లాత్ బ్యాగ్లో మన శారీస్లో వచ్చే స్పాంజ్ని ఇలా లోపల పెట్టి దాన్ని ఇలా పెడల్ పైన పెట్టి కాలు పెట్టి ప్రెస్ చేసుకుంటానండి. ఇలా ప్రెస్ చేసినప్పుడు కాలుకి కొంచెం మెత్తగా ఉంటుంది. ఈ ఆయిల్ ట్యాంక్లో ఆయిల్ ఎలా ఫిల్ చేసుకోవాలి, అలాగే ఆయిల్ని ఎలా మార్చాలి, ఎలా క్లీన్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనము కత్తిరి పెట్టుకుంటాం కదండి, కత్తిరి పెట్టుకునేటప్పుడు డైరెక్ట్గా మిషన్ పైన పెట్టకుండా ఇలా క్లాత్ పెట్టుకుంటే నీట్గా ఉంటుందండి. లేకపోతే కత్తిరి పెట్టిన దగ్గర బ్లాక్గా అయిపోతుంది. అలాగే ఈ నీడిల్ అనేది ఎప్పుడు నేను మిషన్ పక్కనే పెట్టుకుంటున్నానండి. కుచ్చులు పెట్టుకోవడానికి, మనం బుట్ట హ్యాండ్స్ అలా స్టిచ్ చేసుకోవడానికి, ఫ్రిల్స్ పెట్టుకోవడానికి యూస్ అవుతుంది. ఏదన్నా రాంగ్గా కుట్టినప్పుడు విప్పుకోవడానికి కూడా అదైతే యూస్ అవుతుందండి. ఇక్కడైతే బాబిన్స్ అలాగే మార్కర్స్ పెట్టుకోవడానికి ఒక చిన్న బాక్స్ లాగా ఇచ్చారండి. మనం బాబిన్స్ అలాగే మార్కర్స్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. మిషన్కి లెఫ్ట్ సైడ్లో ఇలా ఒక డ్రా అనేది ఇచ్చారండి. ఈ డ్రాలో మనకి అర్జెంటుగా కావాల్సిన వస్తువులు అయితే పెట్టుకోవచ్చు. నేనైతే మిషన్తో పాటు వచ్చిన ఈ 3 స్క్రూ డ్రైవర్లను అయితే పెట్టుకున్నాను. నీడిల్ మార్చుకోవడానికి, ఈ షటిల్ ఇప్పుకోవడానికి ఈ స్క్రూ డ్రైవర్లు అయితే యూస్ అవుతాయండి. అలాగే కొన్ని టైలరింగ్కి కావాల్సిన ఇంపార్టెంట్ వస్తువులు అయితే దీంట్లో ఎప్పుడు పెట్టుకొని ఉంటానండి నేను.
సీమ్ రిప్పరు, అలాగే లూఫ్ టర్నరు, పెన్ను, మార్కర్స్ అవి అయితే దీంట్లో పెట్టుకుంటాను. దీన్ని పెట్టేటప్పుడు చూసి జాగ్రత్తగా పెట్టాలండి, లేకపోతే అది ప్లాస్టిక్ అండి, ఇరిగిపోతుంది. ఇప్పుడు పవర్ ఆఫ్ ఆన్ బటన్ గురించి తెలుసుకుందాము. ఇలా చేస్తే మిషన్ పవర్ అయితే ఆఫ్ అయిపోతుందండి. ఇప్పుడు ఇలా చేసుకుంటే మిషను పవర్ అయితే ఆన్ అవుతుంది. ఇదండి టోటల్గా మిషన్ డీటెయిల్స్ అయితే. ఏదన్నా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.